వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేందుకు సిబిఐతో విచారణ చేపట్టింది. సిబిఐ అంటే మనకు తెలియదు కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టుగా విచారణ సంస్థ. అది చివరికి ఫలితం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తలస్తే ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవంగా విచారణ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పరిశీలనలో ఈ నిర్మింపజేస్తే ఏదైతుందో వాస్తవాలు ఇంకా వెలికి వచ్చే అవకాశం ఉంది. దిస్ నాట్ ఫస్ట్ డే. గతంలో కూడా ఈ విధంగా లీకేజ్ జరిగినటువంటి ఒక ఉదంతాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పి అంటారు. దాని పట్ల విశ్వాసం పోయింది. దీని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏదైతుందో ఈ మెడికల్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతుందో ఎంసెట్ ఆ రాష్ట్రాలకే అవకాశం కల్పించండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా కానీ అక్కడ మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, దానిలో ఏదైతుందో ఓపెన్ ఎంత ఉంటాయి. ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో ఎంచుకోవడానికి 10% ఉంటుంది. దట్ ఎనిబడి కెన్ కమ్, దే కెన్ ఆల్సో అపియర్ హియర్. వాళ్ళు కూడా ఇక్కడ అపియర్ కావచ్చు. వాళ్ళకి ఆంక్షలు ఏం లేవు. ఇప్పుడు గతంలో ఏదైతుందో రాష్ట్రం విడిపోయిన తదుపరి ఏదైతుందో మన దగ్గర పిల్లలు ఏపీలో అపియర్ కావడము, ఏపీ పిల్లలు తెలంగాణలో అపియర్ కావడము, అక్కడ వాళ్ళకి ఇక్కడ సీట్లు వచ్చి ఇక్కడ వాళ్ళకి అక్కడ సీట్లు వచ్చి జాతీయ స్థాయిలో సేమ్ థింగ్ కెన్ బి డన్. తమిళనాడు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఇప్పుడు మెడికల్ విద్యకు సంబంధించి చేరిక అడ్మిషన్ ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారాలు కల్పించేయాలి. నీట్ పరీక్ష ఏదైతుందో లీక్ కావడంతో నేను మొత్తం దేశమంతా విద్యార్థులు ఆందోళన దిగింది. దేశమంతా. కాబట్టి ఏదైతుందో ఒకటి విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టబడాలి. రెండవది భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పించేయబడాలి. రెండోది నిన్న ఏదైతుందో మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు విద్యా సంస్థలు బంద్ పిలిపించి పనిచేస్తే దాన్ని అంటే ప్రజల దృష్టి మళ్లింప చేయబడాలనేటు ఒక తలంపుతో, ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనేటు ఒక తలంపుతో నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పుపట్టే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్, విద్యా సంస్థలు బంద్ పిలుపునిచ్చింది కదా, దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం కౌంటర్